జనరల్‌గా ఏదైనా ఒక మంచి పని మనంతట మనం చేయమండి. అదే పక్కింటోడు చేస్తే ఖచ్చితంగా చేస్తాం. కొంతమంది సోషల్ మీడియాలో కాస్త ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అంటే నాలాంటి వాడు. మంచి చెప్పినా, చెడ్డ చెప్పినా గానీ ఫాలో అయిపోతూ ఉంటారు. ఈ పక్కింటి వాడు చెప్తే చేస్తారు అన్నాను చూడండి, చేస్తున్నారండి. ఇప్పుడు పక్కింటి వాళ్ళు కాదు, పక్క దేశం వాళ్ళు టర్మ్ ఇన్స్యూరెన్స్ ఇండియాలో బాగా తీసుకుంటున్నారు. బాగా అనటం కంటే భారీగా తీసుకుంటున్నారని చెప్పొచ్చు. అక్కడ లేదా అని మీకు అనిపించొచ్చు. సింగపూర్ దగ్గర నుంచి, అమెరికా దగ్గర నుంచి, యూకే దగ్గర నుంచి భారతీయులు ఎన్ఆర్ఐలండి ముఖ్యంగా విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు ఎగబడి మరీ టర్మ్ ఇన్సూరెన్స్‌లు తీసుకుంటున్నారు. ఎవరికి? వాళ్ళకే తీసేసుకుంటున్నారు. వాళ్ళ కుటుంబానికి కూడా తీసేసుకుంటున్నారు. విషయం ఏంటంటే సగానికి సగం. నిజమే చెప్తున్నాను. సగానికి సగం భారతదేశంలో ఇన్సూరెన్స్ ప్రీమియం తక్కువ ఉంది. టర్మ్ ఇన్సూరెన్స్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. సపోజ్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక 25 ఏళ్ల కుర్రాడికి ఒక ₹1,00,00,000 ఇన్సూరెన్స్ కావాలి. టర్మ్ ఇన్సూరెన్స్ అండి అనుకుంటే ₹1,00,00,000 ఒక 12,000 సంవత్సరానికండి అవుతాయి అనుకుంటే, అంటే అదే విదేశాల్లో అయితే 25,000 పైనే అవుతుందండి. గుర్తుంచుకోండి. మరి అంత మంచి అవకాశం వాళ్ళంతా వాడేసుకుంటున్నారు కాబట్టి ఎన్ఆర్ఐలు తెలివిగలవాళ్ళు అని మనకు ఒపీనియన్ ఉంది కాబట్టి బాగా ఆలోచిస్తారు కాబట్టి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇండియాలో ఇప్పటికీ 70-80% మందికి టర్మ్ ఇన్సూరెన్స్ లేదండి. అది చాలా పిటీగా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇన్సూరెన్స్ సెక్టార్‌లో జాబులు వగైరా చాలా అవకాశాలు ఉన్నాయి ఈ కారణం చేతే. కానీ ఇక్కడ మనం పోతున్నాం అనేది గుర్తుంచుకోండి. మన స్తోమతను బట్టి మనం ఎంతైతే సంవత్సరానికి సంపాదిస్తున్నామో, సంవత్సరానికి 1,00,000 సంపాదిస్తే 10,00,000కి, 10,00,000 సంపాదిస్తే కోటికి తగ్గకుండా తీసుకోండి మినిమమ్ అని చెప్తున్నారండి. ఇందులో పోయేదేమీ లేదు. రోజుకి ఒక చాక్లెట్, ఒక టీ ఖర్చే అవుతుంది కొన్నిసార్లు అయితే. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. రెండోది, టర్మ్ ఇన్సూరెన్స్ ఇక్కడ తీసుకోవడం వల్ల క్లెయిమ్స్ కూడా చాలా ఈజీ అవుతుందండి. ఎందుకు? ఏదైనా అయితే పొరపాటున అతనికి ఏదైనా అయితే మొత్తం రూపాయల్లో ఇచ్చేస్తారు. ఎక్స్చేంజ్ గొడవ వగైరా ఏం ఉండదు కదండి. అదొక హ్యాపీ అండి. ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ కదా. అసలు ఏ సమస్య లేదు. పైపెచ్చు అడగట్లేదండి. నువ్వెక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు, ఏ దేశంలో ఉంటున్నావు అని ఏమి అడగట్లేదు. ఇక్కడ కూడా వాళ్ళకి ఉంటాయి కదా, ధృవపత్రాలు ఉంటాయి కదా, ఆ ధృవపత్రాలు ఇస్తే చాలు ఇన్సూరెన్స్ ఇచ్చేస్తున్నారండి. సరే, ఎన్ఆర్ఐలు గొడవ పక్కన పెడదామండి. మన గొడవ ఏంటి అదే ఆలోచిద్దాం ముందు. అసలు మీలో ఇన్సూరెన్స్ ఉన్నవాళ్ళు ఎంతమంది? ప్యూర్లీ టర్మ్ ఉన్నవాళ్ళు మళ్ళీ మనీ బ్యాక్ పాలసీ అది కడుతున్నా ఇది కడుతున్నా అంటారు. కానీ మనకేదైనా అయితే కుటుంబానికి ఒక 50 లక్షలు ₹1,00,00,000 అయితే అవసరం కదండి నిలబడడానికి. ఆ మాత్రపు ఇన్సూరెన్స్ ఉన్నవాళ్ళు మీలో ఎంతమంది? ఒకటికి 2 సార్లు ఆలోచించండి. ఎక్కడో ఉన్న ఎన్ఆర్ఐలు తెలివి తెచ్చుకొని పొలోమంటూ వచ్చి ఇండియాకు వచ్చి తీసేసుకుంటుంటే మనం తీసుకోకపోతే ఎట్లా? మళ్ళీ ఇదిగో కొంతమంది తయారైపోతారు నెగిటివ్ కామెంట్లు. నువ్వు ఇన్సూరెన్స్ని ప్రమోట్ చేస్తున్నావు అని. ఎస్, ఇన్సూరెన్స్ని ప్రమోట్ చేస్తున్నా. ఇన్సూరెన్స్ కంపెనీలని కాదు, ఏ ఒక్క ప్రమోషన్ అవసరం లేదు. ఒక్క పావలా కూడా మనకి ఇక్కడ ఏమీ అవసరం లేదండి సోషల్ మీడియాలో. మంచి విషయం కాబట్టి షేర్ చేయాలనే తాపత్రయం కొద్దీ చేస్తున్నాను తప్పించి అంతకు మించి ఏమీ లేదు. మీకు అది అర్థమై ఉంటుంది, కొంతమందికి అర్థం కాలేదని చెప్తున్నా. సో ఫాలో అవుతూ ఉంటూ ఎవరు